హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే వెల్లుల్లి రసం అండి. బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కంట్రోల్‌లో ఉంటుంది. ఇప్పుడైతే గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటున్నాను చూడండి. ఎలా చేయాలో నేను చూపిస్తా చూడండి. ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పనులు చకచకా చేయాలనుకుంటే ఇలా చేయండి నేను చెప్పిన విధంగా. ఇదైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఇదైతే వేయించిన నువ్వులండి స్టఫింగ్ కోసం. వంకాయలో స్టఫ్ చేయడానికి గుత్తి వంకాయ కర్రీ కదా! గుత్తి వంకాయ కర్రీ ఎవరికి ఇష్టం ఒక లైక్ వేసుకోండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నువ్వులు వేసుకున్నాను చూడండి. మిక్సీ జార్లో నువ్వులు తీసుకొని సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. ఇదైతే మిక్సీ పట్టుకోవాలి. చూడండి మిక్సీ పట్టుకున్న చూడండి ఇలా పొడి పొడిగా రావాలండి మిక్సీ పట్టుకున్న. ఇదైతే స్టఫింగ్ కోసం అండి వంకాయలకి. ఇలా ప్లేట్లో తీసుకున్నా చూడండి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇవి చూడండి. ఇందులోకైతే స్టఫింగ్ చేసుకోవాలి ఇప్పుడు. కొంచెం కొంచెంగా స్టఫింగ్ చేసుకోవాలి. అన్నిటిలోకి రావాలి కదా! స్టఫింగ్ అయితే చేసుకున్నా. నిండుగా పెట్టుకున్నా చూడండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ పెట్టుకోవాలండి. చూడండి స్టఫింగ్ అయితే రెడీ అయింది. మిగిలిన పొడిని మనం తర్వాత వేసుకోవాలండి. ఇప్పుడైతే చింతపండు కాదండి వెల్లుల్లి దంచుకుంటున్నాను చూడండి. ఇలా చక్కచక్క పనులు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మరిగిన వెల్లుల్లి రసం అయితే పడపోసుకుంటున్నాం చూడండి. ఇదైతే బీపీ ఉన్న వాళ్ళకి చాలా కంట్రోల్గా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. పెద్దవాళ్ళు చెప్పిన చిట్కా అండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చి. ఒక మందపాటి కడాయి అండి. ఇలా తీసుకోవాలి. వెడల్పుగా ఉండాలండి. అందులోనైతే ఒక గ్లాస్ నూనె వేసుకున్నాను. వెల్లుల్లి వేసుకున్నానండి. బాగా ఫ్రై అవ్వాలి వెల్లుల్లి అయితే. చూడండి వెల్లుల్లి ఫ్రై అవుతుంది. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 3 చాలండి. 3 అయితే వేసుకున్నాను నేను. పచ్చిమిర్చి వెల్లుల్లి బాగా వేగాలండి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. అటు సైడ్ అయితే బియ్యం కడిగి పెట్టుకున్నా కదా! స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి చూడండి. ఈ గుత్తి వంకాయ కర్రీ ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలా నేను చేసే విధంగా ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అండ్ లైక్ వేయడం మర్చిపోకండి. ఇలా అన్నీ వేసుకోవాలండి. వంకాయలండి స్టఫింగ్ చేసిన వంకాయలు ఇలా వేసుకోవాలన్నీ. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇలా అన్ని వంకాయలు అయితే వేసుకున్నాను. ఇవైతే కాసేపు వేగాలండి. ఇప్పుడైతే కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. చింతపండు రసం వేసుకుంటే చాలా బాగుంటుంది. అందరికీ తెలుసు అనుకుంటా, కాకపోతే నేను చెప్తున్నా. ఇవైతే నువ్వులండి వేయించి పెట్టుకోవాలి. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నువ్వుల్ని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా కాలం నిలవ ఉంటాయండి. వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడైతే వంకాయలు వేగిపోతున్నాయండి. కొంచెం అయితే అయింది. మూత పెట్టుకున్నాను. అటైతే రైస్ పెట్టుకున్నానండి. రైస్ అయింది. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టుకున్నాను. రైస్ అయింది చూడండి. ఇప్పుడైతే జాంపళ్ళు అండి ఫ్రెష్గా చెట్టు మీద జాంపళ్ళు. అన్నం తిన్నాక తింటే ఒక జాంపడు తింటే చాలా మంచిదండి హెల్త్కి. ట్రై చేయండి. ఇదైతే ఇంకో బియ్యం అండి. అప్పుడైతే రేషన్ బియ్యం పెట్టిన పిల్లల కోసమని. ఇప్పుడైతే సన్న బియ్యం అండి మాకని. ఇదైతే వంకాయ కర్రీ వేగిపోయిందండి. ఈ పొడినైతే ఇందులో వేసుకుందాం ఇప్పుడు వంకాయలో. పొడినైతే ఎక్కువనే తీసుకోవాలండి. స్టఫింగ్ కాకుండా ఇంకెక్కువనే తీసుకోవాలి. నువ్వులైతే క్వాంటిటీ ఇలా మెల్లగా కలుపుకోవాలండి. మనం చేపల కూర అయితే ఎలా ముళ్ళులు విడిపోతాయని ఎలా కలుపుకుంటామో అలా స్టఫింగ్ విడిపోకుండా మెల్లగా కలుపుకోవాలండి. ఈ వంకాయ కర్రీనైతే చూడండి. వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం ఉంటుంది వంకాయ కర్రీ. ఇప్పుడైతే చింతపండు రసం పోసుకుందామండి. చూడండి కొంచెం అయితే పోసుకుంటున్నాను. ఏంటి ఇంత నల్లగా ఉంది అనుకుంటున్నారా? ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోలేమండి, మర్చిపోయాం. అందుకే ఇలా నల్లగా అయిందండి.
మీరేదైనా టిప్ ఉంటే చెప్పండి. ఫ్రిడ్జ్‌లో కాకుండా బయట స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నల్లగా కాకుండా ఉండాలంటే. ఇప్పుడైతే ప్లేట్‌లో ఉండే స్టఫింగ్‌ది ఇందులో నీళ్లు పోసుకొని వేసేసుకుంటున్నాను చూడండి. ఇలా మెల్లగా గరిటె తిప్పుకోవాలండి. వంకాయ కర్రీ అయితే. మీ ఇంట్లో ఏం కర్రీస్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఒక లైక్ వేయడం మర్చిపోకండి. ఈ వంకాయ కర్రీ అయితే అవుతుంది. చూడండి. ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటాం కానీ వాటర్ వేసుకోలేం. వాటర్ అయితే కొన్ని వేసుకుందామండి. ఒక చిన్న గ్లాస్ వేసుకున్నానండి. టీ గ్లాసు అంతే. చూడండి మరుగుతుంది చూడండి. ఇప్పుడైతే చెక్ చేసుకుందాం ఉప్పు, కారం కరెక్ట్ ఉందా లేదా అని. చూడండి చెక్ చేశాను. ఇలా టేస్ట్ చూసుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుందని. నాకైతే పులుపు కొంచెం తగ్గిందనిపిస్తుంది. మరి కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం లైట్‌గా వేసుకుంటున్నానండి. కొంచెం పులుపుదనం తగిలితేనే చాలా బాగుంటుంది ఈ వంకాయ కర్రీకి. కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపోలేదు. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి. మెల్లగా గరిటె తిప్పుకోవాలి మళ్ళీ. వంకాయ కర్రీ ఎప్పుడైనా ఇలా వాటర్ పోసుకొని దగ్గర పడేదాకా ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. స్టఫింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అన్నం అవుతుంది ఇక్కడ. ఇదైతే కందికాయ అండి. మా చిన్నప్పుడైతే పొయ్యిలో వేసుకొని కాల్చుకొని తినేవాళ్ళం. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పొయ్యిలో ఎవరు ముట్టిస్తున్నారండి. ఎక్కడనో పల్లెటూరులో అయితే ముట్టిస్తున్నారు కావచ్చు. నేనైతే ఇప్పుడు జస్ట్ మీకు చూపించడానికి స్టవ్ మీద అయితే కాల్చుతున్నాను చూడండి. సిలిండర్ మీద అయితే కాల్చకూడదు. కాకపోతే జస్ట్ చూపిస్తున్నాను. ఒక్కటే చూపిస్తున్నానండి. ఇలా కాల్చుకొని తినేవాళ్ళమని చూపిస్తున్నాను. చూడండి. ఇలా లోపల మంచిగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది కందికాయ అయితే. కందికాయ అయితే ఎవరికి ఇష్టం కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. మీరు కందికాయ కర్రీ చేసుకుంటారా? కందికాయ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఇత్తులన్నీ ఒలుచుకొని టమాటా కర్రీలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కందికాయ. చూడండి చాలా బాగుంటాయి. చూడండి వంకాయ కర్రీ ఎలా అయిందో. చాలా కలర్‌ఫుల్‌గా ఎంత బాగా కనిపిస్తుందో. అన్ని మసాలాలు వంకాయకి పట్టుకొని చాలా బాగుంటుందండి. గుత్తి వంకాయ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదండి. అందరికీ ఇష్టం ఉంటుంది. ఇప్పుడైతే ఫైనల్‌గా కొత్తిమీరాకు వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరాకు. ఇలా వేసుకోవాలండి కొత్తిమీరాకైతే. కొత్తిమీరాకు వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ. మెల్లగా కలుపుకోవాలి. చూడండి గ్రేవీ దగ్గర పడింది. అప్పుడు వాటర్ వేసినప్పుడు పల్చగా ఉంటే ఇప్పుడైతే చిక్కగా గ్రేవీగా చాలా బాగుంది చూడండి. వంకాయ అయితే ఉడికిపోయిందండి. గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. ఒక్కసారి అయితే టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.